మహిళల వన్డే ప్రపంచ కప్ కు కౌంట్ డౌన్ మొదలైంది. సెప్టెంబర్ 30 నుంచి భారత్, శ్రీలంక కలిసి ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. మొత్తం 8 జట్లు పాల్గొంటున్న వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లతో పాటు భారత్ కూడా ఈసారి ఫేవరెట్ గా చెప్పవచ్చు. ఇండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా మన టైం పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. ఈసారి టీమిండియా చరిత్ర తిరగరాయడం పక్కా అని ధీమాగా చెప్పింది. 2 సార్లు ఇండియాను వరల్డ్ కప్ ఫైనల్స్ కు తీసుకెళ్లిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఆమె పెద్ద టోర్నీల్లో ప్రెషర్ ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసని వ్యాఖ్యానించింది. కానీ ఈసారి టీంలో ఏదో స్పెషల్ వైబ్ ఉందని, ప్లేయర్స్ లో గెలుస్తామని కాన్ఫిడెన్స్ లెవెల్స్ పీక్స్ లో ఉన్నాయని చెప్పింది. సొంత గడ్డపై వరల్డ్ కప్ ఆడడం కన్నా ఈ టీం కు బెస్ట్ ఛాన్స్ ఏముంటుందని చెప్పిన మిథాలీ ప్రస్తుత టీంలో సీనియర్స్ ఎక్స్పీరియన్స్, యంగ్ ప్లేయర్స్ జోష్ బాగా ఉందంటూ కితాబిచ్చింది. టీమిండియా రీసెంట్ ఫామ్ చూశాక తన నమ్మకం మరింత పెరిగిందని మిథాలీ రాజ్ చెప్పింది. వన్డే, టీ20 2 ఫార్మాట్లలో ఇండియన్ విమెన్ ప్లేయర్లు సూపర్ గా ఆడుతున్నారని, ముఖ్యంగా ఇంగ్లాండ్ ను సొంత గడ్డపైనే ఓడించే సిరీస్ గెలవడం ఒక హిస్టారిక్ విన్ అని మిథాలీ గుర్తు చేసింది. ఇలాంటి విజయాలు ప్లేయర్స్ లో కాన్ఫిడెన్స్ ను రెట్టింపు చేస్తాయని చెప్పుకొచ్చింది. దీనికి తోడు మన హోమ్ గ్రౌండ్స్ లో ఆడడం ఇండియా టైటిల్ గెలిచేందుకు మంచి అవకాశంగా అభిప్రాయపడింది. తన కెరియర్ ను గుర్తు చేసుకుంటూ 2017 విమెన్స్ వరల్డ్ కప్ ప్రపంచ వ్యాప్తంగా విమెన్స్ క్రికెట్ కు ఒక పెద్ద గేమ్ చేంజర్ అని మిథాలీ చెప్పింది. ఆ ఏడాది ఇండియా ఫైనల్స్ కు వెళ్లడంతో దేశంలో విమెన్స్ క్రికెట్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిందని గుర్తు చేసుకుంది. విమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ లోనే ఇండియా శ్రీలంకతో ఆడనుంది.